కొరింథీ రాసిన రెండవ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 17 నుంచి బెంజమీను ఎలియాదా అని ఒక పరాక్రమశాలి ఒకడు నేను వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకొని వారు 2,00,000 మంది ఉండేది. రెండవ వాడు యెహోవాబాదు వీని యొద్ద 1,50,000 మంది యుద్ధ సన్నదులు ఉండేది. ఇక్కడ మనం చదివినప్పుడు ఇక్కడ బెంజమీన్ అనేటువంటి ఒక పరాక్రమశాలి ఉన్నాడంట. ఉంటారంటే వాడి దగ్గర ఏముంది? దాదాపు దగ్గర ఎంతమంది ఉన్నారండి? వింటిని కేడెమును పట్టుకున్న వారు 2,00,000 మంది ఉండరు. అంత గొప్ప బలవంతులు వీళ్ళు, వీరులండి, ధైర్యవంతులు వీళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని మనం చూస్తాం. రెండవది చాకచక్యం కలిగిన వారు. చాకచక్యం అంటే ఏంటిది? అర్థమైందండి? చాకచక్యం అంటే అర్థమవుతుంది కదా మీకు? ఒక పని అప్పగించినప్పుడు ఏం చేస్తుందని, అది కఠినమైన పని అయినప్పుడు ఏం చేస్తారు? తమ జ్ఞానముతో ఏం చేస్తారు? చక్కగా పని ముగించుకొని వచ్చేస్తారు. అర్థమైందండి? మనకు తెలుసు కోడేలకు స్వభావం ఏంటిది? ఎంతో తెలివి కలిగినటువంటిది, ఎంతో తెలివి కలిగినటువంటిది. జిత్తులు మారిదని కూడా అంటాం. అంటే దాని తెలివితో ఏం చేస్తాం? ఎప్పేరు పట్టవను బోర్డు ఎలాంటి వారినైనా ఏం చేస్తుంది అది? ఏమంటారు దాన్ని? ఎలాంటి వారినైనా అది మోసగించేస్తుంది. తన తెలివితో తన జ్ఞానంతో ఏం చేస్తుంది? ఎలాంటి వారినైనా మోసగించేటువంటి స్వభావం. అంత చాకచక్యం, అంత తెలివి. అర్థమైందండి? చూడండి ఆ తెలివి ఎక్కడ ఉపయోగించబడిందో మనం చూస్తాం. అది కూడా చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 15వ వచనం. ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెంజమీనుడైన గేరా కుమారుడును యెహూదాను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించను. అతడు ఎడమ చేతి పనివాడు. అతని చేత ఇజ్రాయిలు మోయాబు రాజు అయిన ఎగ్లో కప్పం పంపగా యెహూదు 3 పొడవు గల 2 అంచుల కత్తి చేయించుకొని తన వస్త్రములో తన కుడి తొడ మీద దాన్ని కట్టుకొని ఆ కప్పం మోయాబు రాజు అయిన ఎగ్లోను తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు. ఏలూదు ఆ కప్పము తెచ్చి ఇచ్చిన తర్వాత కప్పం మోసిన జనులు వెళ్ళనంపి గిల్గాలు దగ్గరనున్న పెసిలీము నొద్ద నుండి తిరిగి వచ్చి, రాజా, రాష్ట్రమైన మాట ఒకటి నేను మీతో చెప్పవలనని అనగా అతడు తన యొద్ద నిలిచిన వారందరూ వెలుపలికి పో వరకు ఊరుకుమని చెప్పాడు. యెహూదు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండెను. యెహూదు నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీట మీద నుండి లేచాడు. అప్పుడు యెహూదు తన ఎడమ చేతిని చాపి తన కుడి తొడ మీద నుండి ఆ కత్తిని తీసి కడుపు మీద అతని పొడిచాడు. పిడియు కత్తి వెంబడి దూరగా పురువు కత్తిపై తప్పుకొని నందున అతని కడుపు నుండి కత్తి తీయలేకపోయాను. అది వెనుక నుండి బయటికి వచ్చి ఉండేను. అప్పుడు యెహూదు పాలిలోనికి బయలువెళ్ళి తన వెనుక ఆ మెడగ తలుపులు వేసి గడియ పెట్టాను. అతడు బయలు వెళ్ళిన తర్వాత ఆ రాజు దాసులు లోపలికి వచ్చి చూడగా ఆ మేడగ తలుపు గడియ వేసి ఉండేది కనుక వారు అతడు చల్లని గదిలో చంకావర్తిని పోయి ఉన్నాడని అనుకునేది. ఇక్కడ చూడండి ఎంత తెలివితో, ఎంత చాకచక్యముగా ఏం చేశాడు? మోయాబు రాజును ఏ రీతికి హతమార్చాడో చూసుకున్నాం.
ఎందుకంటే ఇజ్రాయెల్ పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రజలని ఏం చేశాడంట? మోయాబు చేతికి అప్పగించేశాడు. అప్పుడు అప్పగించిన వారు ఏం చేశారు? దేవుడికి మొరపెట్టడం ప్రారంభించారు. మొరపెట్టి ప్రారంభించడం ఏం చేశాడు? దేవుడు యొక్క ఎలూతు అనేటువంటి బెంజమీన్ ఏం చేశాడు? దేవుడు లేపాడు. ఆయన ఏ రీతిగా చూడండి, ఈయనేమి జనాలు పట్టుకుని యుద్ధానికి పోలే. ఈయనతో నేను ధైర్యం చూడండి, ఈయనకి ధైర్యం తర్వాత తెలివి, జ్ఞానం చూడండి. ఈయన ఇజ్రాయెల్ అందరిని పట్టుకొని పోలేదండి. ఏం చేశాడు తెలుసా? కప్పం తీసుకోబడి. ఎందుకంటే తెలుసు కదా, ఎవరైనా పూర్వకాలంలో ఒక రాజు కింద ఎవరన్నా ఇతర రాజ్యం ఉంటే వారే సంవత్సరం ఏం చేయాలి? కప్పం కట్టాలి. చాలా అంటే ట్యాక్స్ అన్నమాట. ఇప్పుడు 100 రూపాయలు సంపాదించి దాదాపు 70% ఏం చేసేవారు? అలా లాక్కుని పోయేవారు. ఇది పరిస్థితి ఉండేది ప్రేమైన బిడ్డ. అయితే ఏలూరు ఏం చేశాడు తెలుస్తా? ప్రేమ ద్వారా అతను ఎడమ చేయి వాటం కలిగిన వ్యక్తి కత్తిని ఏం చేశాడు? తన ఎడమ తోటకి ఏం చేశాడు? కట్టుకొని ఏం చేశాడు? ఆ కప్పపు ధనం అంతా తీసుకొని పోయాడు. ఇచ్చిన తర్వాత రాజానితో ఒక మాట చెప్పాలని చెప్పి లోపలికి వెళ్ళి, ఇక మనం చదివాం, మీకు అంతా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఏదండి, అతను పొడి చేసి గడియ పెట్టి తప్పించుకొని పారిపోయాడండి. ఇప్పుడు ఎంత ధైర్యం, ఎంత తెలివి! దీనికి తెలివి కావాలి, ధైర్యం కావాలి. శత్రు కోటలో వచ్చి శత్రువునే చంపి బయటికి రావడం అంటే చూసుకోండి. అర్థమైందండి? ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఈ బెంజమీన్ దేంతో పోల్చబడిన తర్వాత తోడేలతో పోల్చబడాలి. ఇక్కడ ధైర్యమే కాదు, తెలివి, దాని ఏమంటారు, చాకచక్యముగా పని చేయగలటువంటి సామర్థ్యం కలిగిన వ్యక్తిని మనం చూస్తాం. ఈ సేవకులు మనకు కూడా అవసరం అండి. సేవలో కొన్నిసార్లు ఏం చేయాలి? ఇలాంటిది ఉపయోగించాలి. ప్రతిదానికి కూడా ముందే చేయాలి, ఉపయోగించాలి. కొన్నిసార్లు అన్నిటికీ ఒకే రీతిగా కుదరదండి. అన్ని ఒకే రీతిగా కుదరదు. ఒక్కొక్క స్థలము మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క రీతికి మనం ఏం చేయాలి? చేయవలసి ఉంటుంది. పరిచర్య కూడా శత్రువుని జయించాలంటే ఒకే రీతి, ఎప్పుడు ఒకే రీతి కాదు మనం యుద్ధం చేసేది. మన జనులను, దేవుని ప్రజలను, నశించిపోతే ఆత్మను విడిపించాలంటే ఏం చేయాలి? మనకు కూడా ఈ ధైర్యం కావాలి, ఆ తోడే కూడా చాకచక్యమైన లక్షణం కావాలని, ఆ జ్ఞానం కావాలి. ఈ వ్యక్తికి ఏ రీతిగా సువార్త చెప్తే వింటాడు? ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడే మనం గ్రహించగలగాలి ఇతనికి ఎలా చెప్తే వింటాడు అని. ప్రేమ ద్వారా లేకపోతే మనం చెప్పిన మాట వినరు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి బెంజమీన్కు ఉన్నటువంటి యొక్క ఏం చూపిస్తుంది? తోడులకు ఉన్నటువంటి యొక్క ఆ యొక్క జిత్తులు మారి లేకుండా ఆ యొక్క తెలివితేటలు మనం చూపిస్తుంది. ప్రేమ ఈయన ఎంత తెలివిగా ప్లాన్ చేశాడు, ఎంత తెలివిగా వెళ్ళాడు, ఎంత ధైర్యముగా ఆయన ఇంట్లోనే, ఆయన బెడ్రూమ్ లోనే, ఆయన ఉండే చోట ఏం చేసి చంపి మరి అక్కడి నుంచి తప్పించుకొని కూడా వచ్చేసాడు. తర్వాత బయటకు వచ్చి చెప్పినట్టు చూస్తాం కదా ప్రేమ ద్వారా. చూడండి ఇక్కడ ఏం చేశాడు? 26వ వచనం, వారు తడువు చేయుచుండగా ఏలూరు తప్పించుకొని పెసీలీమునకు దాటి చేయిర్రకు పారిపోయాను. అతడు వచ్చి ఎఫ్రాయిములో కొండల్లో బూర ఊదగా ఇజ్రాయేల్ మన్యంలో ప్రదేశంలో నుండి దిగి అతని ఎదుగు వచ్చిరి. అతడు వారిని ముందుగా సాగి వారితో, నా వెంబడి త్వరగా రండి, మీ శత్రువైన మోయాబులు యెహోవా మీ చేతికి అప్పగించి చున్నాడని. కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి
మోయాబు ఎదుట యోర్దాను రేవు పట్టుకొని ఎవరిని దాటనివ్వలేదు. ఆ కాలమున వారు మోయాబీలను బలము గల శూరులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపిరి, ఒకడు తప్పించుకొనలేదు. ఆ దినం మోయాబీలు ఇజ్రాయెల్ చేతి నుండి అనబడగా దేశము 8 సంవత్సరాలు నెమ్మదిగా ఉండెను. ఈ రీతిగా ఈ యొక్క బెంజమీయుడు ఏంటంటే ఎలుదేనా యెహూదా ఏం చేశాడు? ప్రేమ మోయాబుల చేతి నుంచి ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడు? విడిపించినట్టుగా మనం చూస్తున్నాం ప్రేమ. కాబట్టి బెంజమీను తోడేలుకున్నటువంటి ఏమన్నాడు? తెలివితేటలు కలిగి చాకచక్యమైన వ్యక్తిగా మనము ఈ యొక్క వాక్యం మనం చూస్తున్నాం. అలాగనే ప్రియులారా ఇంకొకటి ఏంటంటే ప్రియులారా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏది పట్టుదల కలిగి ఉంటుందంట. ఏది పట్టుదల చూపిస్తుంది. ఈ యొక్క ఏంటది ఈ తోడేలో ఒక పని వెళ్ళాలనుకున్నప్పుడు ఏమవుతుంది? పట్టుదల ఉంటుంది అతనికి. దానికి ఏం కలిగి ఉంటుంది? పట్టుదల చూపిస్తున్నారు. అనుకునేది ఏం చేస్తారు? సాధించకుండా ఆగేది కాదు. ఎలాగైనా సరే దాన్ని ఏం చేస్తుంది? దాన్ని పట్టుకొని తీరుతుంది. ఒక పని చేయాలని ఆరంభిస్తే అదేం చేస్తుంది? ఎలాగైనా చేసి తీరుతుంది. అంతేగాని మధ్యలో వదిలిపెట్టి రాదు. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో చేయాలనుకుంటాం, ఆరంభించి మధ్యలో ఆపేస్తాం. అర్థమైందండి? కానీ ఇందులో ఏముంది? పట్టుదల. చూడండి, అది ఎక్కువ లక్షణం మనకు కనబడుతుంది. మొదటి సమయాల గ్రంథము 11వ అధ్యాయము. మొదటి సమయాల గ్రంథము 11:4. దూత సౌలు గిబియానుకు వచ్చి జనులు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులు బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటయు ఏమని అడగగా వారు యాబేసు వారు తెచ్చిన వర్తమానం తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చాను. అది అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తుణుకులుగా చేసి ఇజ్రాయెల్ దేశంలోని నలుదిక్కుల దూత చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండిన వాడెవడో వారి ఎడ్లను నేను ఈ ప్రకారం చేదుని వర్తమానం చేశాను. అందువల్ల యెహోవా భయము జనుల మీద వచ్చిన కనుక ఒకరే నిలవకుండా వారందరూ వచ్చారు. అతడు బేజేనకులో వారిని లెక్క పెట్టగా ఇజ్రాయిల్ 3,00,000 మంది, యూదా వారు 30,000 మంది అయిరి. అప్పుడు రేపు మధ్యాహ్నంలోగా మీకు రక్షణ కలుగునని యాబేషీలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతతో ఆజ్ఞయించి వారిని పంపివేశను. దూత పోయి యాబేసు వారిని ఆ వార్తను తెలుపగా వారు సంతోషించిరి. కాబట్టి యాబేసు వారు నాహాసు యొక్క దూతతో ఇట్లనిరి, రేపు మేము బయలుదేరి మిమ్మల్ని అప్పగించుకున్నాము. అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. ఇక్కడ సౌలు కూడా ఎవరండి? బెంజమీయుడే కదా. సౌలు తన యొక్క ఏం చేస్తున్నాడు? పట్టుదలను నాకు కనబడుతుంది. రేపు ఈలోగా రక్షణ కలుగుతుంది అని చెప్పి ఏం చేశాడు? ఆ ఎప్పేసి వారు నిబంధన చేసుకున్నారు వాళ్ళతో. పని చేశాడు, కాపాడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన పిల్లలు. ఈ రీతిగా బెంజమీనులో తోడేలుకున్నటువంటి లక్షణాలు మనకి కనబడుతుంది. అలా కొత్త నిబంధనలు కూడా మనం చూసినప్పుడు పౌలు కూడా ఎవరు? బెంజమీనుడే. అందుకే అతనికి ఏం కలిగింది? ఎంత ఆయనకి దేవుని పట్ల ఏముంది చూడండి. నేను చదివి ముగిస్తాను. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం. 8వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 3వ వచనం. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరచాల్లో వేయించి సంఘమును పాడు చేయించుండెను. ఈయన కూడా బెంజమీనుడే. ప్రియులారా, ఏం చేశాడు?
అందుకే అంటాడు కదా ఆయన, నేను దేవుని విషయం ఏమైనా ఆసక్తి గలవానై ఉంటేనే. ఆసక్తి ఏం చేశాడు? దేవునికి రోషం కలిగినటువంటి వ్యక్తి. దేవుడు ఒక్కడే అయితే మధ్యలో ఈయనెవరు దేవుడు? యేసు దేవుడు అని అందరూ అంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా వీరు కార్యం జరిగిస్తున్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటిది? యెహోవాయే దేవుడు, అది తప్పించి ఇక వేరైన దేవుడు అని అంటే వాళ్ళు చంపేయాలి. అలాంటి రోషముతో బయలుదేరాడు ఎవరు? ప్రేమ సౌలు. ఏం చేస్తున్నాడు? ఆయన దృష్టి ఎవరు? అవును, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎవరైనా వేరొక దేవుడు అన్నారనుకోండి, దేవుని తప్పించి వేరే దాన్ని ఏం చేయాలి? ఆరాధిస్తే అయితే వాళ్ళు చంపాలి. తర్వాత రాయబడింది కదా, కొడుకు చెప్పినా, నీ భర్త చెప్పినా, లేకుంటే ఒక కుటుంబం చెప్పినా వేరే దేవుడిని పూజించాలని, వేరే దేవుడు ఉన్నాడని చెప్తే, అది వ్యక్తి కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబం కావచ్చు, ఒక ఊరు కావచ్చు, ఏం చేయాలి? వాళ్ళని నాశనం చేయాలని దేవుని వాక్యం ధర్మశాస్త్రం రాయబడినట్టుగా కంకణం కట్టుకున్నాడండి రోషముతో. ఎవరికి లేనటువంటి ఏముంది? పట్టుదల వచ్చేసింది. ఎలాగని ఈ మతాన్ని ఏం చేయాలి? నేను నాశనం చేయాలి. అది ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో అందరు ఏం చేయడం? ఏం చేశాడంట? ప్రియమైన ఇంటింట వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుపోయి సరసాల వేయించి సంఘమును పాడు చేయడం ప్రారంభించాడు. అర్థమైందండి? 9 కూడా చూద్దాం. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయో హత్య చేయటయో తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకులకు వెళ్ళాను. చివరికి ఏంటిది? ఎక్కడి దాకా అయిపోయింది తీవ్రత? ఈ యొక్క నిధి ఏమైపోయింది తెలుసా? అదుపు లేదు. ఇంకా ఏమైపోయాడు? ప్రియమారా, వీరిని ఏం చేయాలి? అందరూ చంపేయాలి, ఒక్కరికి బతకనివ్వకూడదు. చివరికి అదేనా ప్రాణాధారమైన అంటే అర్థమైనది, ఈ యేసు ప్రభు నమ్ముకున్న వారందరినీ నాశనం చేయటమే నా లక్షణం, నా యొక్క లక్ష్యం, నా గురి. యెరూషలేములో అంతా అయిపోయింది కాబట్టి ఇంకెవరి దగ్గరికి? ఇంకా పక్క ఊర్ల దగ్గరికి కూడా వెళ్ళాలని చేశారు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడంట. ఇది యేసు నమ్మినటువంటి వారిని నాశనం చేయకపోతే నేను బతికుడు కూడా వేస్ట్ అనుకున్నాడు. అరితికి చూస్తే అర్థమైందండి. ప్రాణాధారమైనట్టు అనుకున్నాడంట. ఎంత నిజంటున్నాను అంటే, ఈ బెంజమీన్లు స్వభావం ఏంటి తెలుసా? పట్టుకుంటే దాన్ని అంతు చూసే వరకు ఊకినటువంటి స్వభావం కాదండి. అదా, పట్టుకుంటే ఏంటి? అంతు చూసే దాన్ని ఏదైనా వదిలిపెట్టేది లేదు. ఫిలిప్పు 3:5 చదువుదాం. 8వ దినమున సున్నతి పొందితేనే ఇజ్రాయేల్ వంశస్థువాడైన బెంజమీను గోత్రంలో పుట్టిన ఎబ్రియో సంతతి అయిన ఎబ్రీయులను, ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడును, ఆసక్తి విషయంలో సంఘమును హింసించేవాడనై ధర్మశాస్త్రము శ్రమందు నీతి విషయమే అన్నింటినై ఉంటేనే. నేను ఎవరిని? పుట్టుకతో బెంజమీన్. 8వ సున్నతి పొందానంటే అర్థమైంది, పుట్టుకతో ఎవరిని? బెంజమీన్నే. నాకున్న ఆసక్తి ఉంది, దేవుని పట్ల ఏం కలిగి ఉన్నాను? ధర్మశాస్త్రంలో ఆసక్తి కలిగి, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి సంఘాన్ని పాడు చేశాను. అంతు చూడాలి ఏమైనా సరే, ప్రాణం ఉన్నంత వరకు అని పట్టుదల కంకణం, మన భాష కంకణం కట్టుకున్న వ్యక్తి. ఆ తర్వాత యేసు దర్శనం తర్వాత ప్రియులారా సంఘం కట్టడానికి కంకణం కట్టుకున్నాడు. పట్టుకుంటే అంటే అందుకంటే పట్టుకున్న తర్వాత వదిలిపెట్టేది లేదు. వదిలిపెట్టే సమస్యే కాదు, ఒకటి పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టే సమస్యే కాదండి. అర్థమైందండి? ఏం చేయాలి? దాన్ని తాడో పేడ తేల్చేయాలి, అంతవరకే ఊపిన పద్ధతి కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలు మనకు కూడా ఏం కావాలి? ఇలాంటి యొక్క ఆసక్తి కావాలి, ఆత్మ తీవ్రత కావాలి, అలాంటి పట్టుదల కావాలి. ఎన్నోసార్లు మన జీవితంలో ఎన్నో ఆరంభించి అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అని ఏం చేస్తాం? సగం వచ్చే ఏదో కష్టం రాగానే, శ్రమ రాగానే, అభ్యంతరం కడగనే వెనక్కి వెళ్ళిపోతాం. చాలా మంది అంతేనండి. అడుగులు ముందుకు వేస్తారు, సేవ చేస్తా అంటారు, అది అంటారు, ఇది అంటారు, ఆ పని అంటారు, ఈ పని అంటారు, బయలుదేరుతారు.
చిన్న కష్టం శ్రమ రాగానే ఆగిపోతారు. ఇలాంటి దేవునికి పనికిరారండి. ఎందుకంటాడు, ఆసక్తి విషయం మాంద్యులు కాకుండా ఏజాయి ఆత్మలో తీవ్రత కలిగి దేవుని సేవించండి. ఆత్మలో తీవ్రత కావాలి. ఒక కార్యం ఆరంభించినట్లయితే, ఒక పని ప్రారంభించినది అనేది ఏదాలి ముగించే వరకు ఊపడానికి వీల్లేదండి. తాడపిడ తేల్చుకునే దాకా ఆగేది లేదండి. అది బెంజమిన్ యొక్క లక్షణము, బెంజమిన్ యొక్క గోత్రంలో లక్షణాలు అండి. కాబట్టి ఈ యొక్క తోడేలు ఏ స్వభావం కలిగింది? ద్వారా ధైర్యం కలిగింది, చాకచక్యం కలిగినటువంటిది, అలాగేది దృఢ సంకల్పం కలిగినటువంటిది. దృఢ సంకల్పం కలిగినటువంటిది ఏమి ప్రేమ భార. అందుకే అపోస్తలుడు పౌలు యెరూషలేము వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. యెరూషలేము వెళ్తాను, అక్కడ ఎలాంటి పరిస్థితి రాని వెళ్ళి తీరుతాను, దాన్ని ఎదిరించాను, నేను చనిపోవడానికి రెడీ. అందుకే అనేక చివరికి ప్రవక్తలు వచ్చి, ఇదిగో నువ్వు యెరూషలేము పోతున్నావు, నేనేం చేద్దాం బంధించి ఈ రీతిగా నిన్ను హింసించబోతున్నాను అంటే, అక్కడ వారందరూ భయపడిపోయారు. అయ్యా నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దయ్యా అన్నారు. అడేవారు వెళ్తారు, మీరు ఎందుకు ఏడ్చిన గుండెల బద్దలు చేస్తారు? నేను యెరూషలేము బంధింపబట్టకు మాత్రమే కాక ఏం చేస్తున్నాను, నేను ప్రాణాలు ఇవ్వడం చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను అంటే, ఒక నిర్ణయం తీసుకుంటే ఏంటి వెనకంజ వేసేదే లేదు. ప్రియ సహోదరి సహోదరు, ఇది నువ్వు అనేక సార్లు అనేకమైన రీతికి అడుగులు ముందుకు వేసి ఆగిపోయి ఉన్నావేమో. సమస్యకు భయపడో, నిందలకు భయపడో, అనుకున్నట్టుగా పరిస్థితి లేకపోవటమో, ఇవన్నీ చూసి ఒకవేళ నువ్వు ఎన్నోసార్లు అడుగులు వేసి ఇచ్చేద్దాం, అది అక్కడికి వెళ్దాం, ఇంత ముఖ్యంగా దేవుని విషయాలు, ఆత్మీయ విషయాల్లో ఈ రీతిగా ఉండాలి, ఆ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ఎదగాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి అనుకోని చివరికి పరిస్థితి నిధి కాగానే వెనకంజ వేసి ఆగిపోయావేమో ప్రశ్న చేసుకో. సేవ విషయంలో కావచ్చు, ఇంకా ఆత్మీయ విషయంలో కావచ్చు, ఏ విషయంలో కావచ్చు, ప్లీజ్ సహోదరిస్తామండి. బెంజమిన్ అలాంటి కూడా కాదండి. పట్టుకులు అనేది తాడపేడ తీర్చదాకా ఉగ్రత లేదండి, దాన్ని పరిపూర్ణం చేసేవాడు. అది ధైర్యం కలిగిన వాడు, అర్థమైందండి. అలాగే ఏ కార్యమైనా తెలివితేటలుగా చేసేటటువంటి వాడు. ఈ ఈ లక్షణాలు కలిగిన వాడు ఎవరు? బెంజమిన్. బెంజమిన్ గోత్ర ప్రజలు మనం చూస్తాం. కాబట్టి ప్రేమారా, మనం కూడా అట్లీతిగా అలాంటి లక్షణాలు కలిగి ఉండి మరో పరిచయంలో ముందుకు సాగాలని దేవుని యొక్క ఉద్దేశం. కృపమని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాలు జీవించడానికి కళ్ళ ముందు ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధమైన దైవమా, జీవమ తండ్రి, స్తోత్రం నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మా ముందు బెంజమిన్ పెట్టున్నావు తండ్రి. బెంజమిన్ తోడే లాంటి వాడని చదివించారు ప్రభా, నీకు స్తోత్రంలో. నిజంగా తోడేలు ఎంతో ప్రభా అయ్యా ధైర్యం కలిగింది ప్రభు, అలాగే ఎంతో తెలివితేటలు కలిగింది ప్రభు, అలాగే ప్రభు అలాగే దృఢ సంకల్పం కలిగినది. అలాంటి స్వభావం ప్రభా బెంజమిన్ కలిగినట్టుగా ఈ సేవలో మేము కూడా ప్రభా నీ పరిచర్యకు అడుగులు వేస్తున్నప్పుడు, అలాగే మా ఆత్మీయ జీవితం ముందుకు సాగాలని నిర్ణయం చేసుకున్నప్పుడు ప్రభా బెంజమిన్ లాగా ధైర్యంతో, జ్ఞాన తెలివి జ్ఞానంతో అయ్యా దృఢ సంకల్పంతో ముందుకు సాగడానికి వాళ్ళకు కృప దయచేయండి. ఒకరు అనేక సార్లు అడుగులు ముందుకు వేసి పరిస్థితులను బట్టి వెనకంజ వేసి ఉన్నారేమో ఎవరైనా ప్రభా, బలహీనపరచబడ్డారేమో, వెనకంజ వేసి అనేక సార్లు సంకల్పించింది మధ్యలో వదిలేసి ఉన్న పరిస్థితిలో ఉన్నారేమో ప్రభా. వాళ్ళందరినీ దర్శించి బెంజమిన్ వలె, బెంజమిన్ గోత్ర ప్రజల వలె అయ్యా ధైర్యముతోనూ, మంచి జ్ఞాన వివేకముతోనూ, దృఢ సంకల్పంతోనూ నేను సేవించడానికి, నేను ఘనపరచడానికి, మాకు అప్పగించిన పని చేయటానికి వాడు ఒక్కొక్క కృప దయచేసి మా ఇంట్లో దీవించమని, దాని ఇప్పుడు చెప్పిన బలపరి నడిపించమని వందనా స్తోత్రం చేపిస్తూ నాగారం తిరిగి ప్రశ్న కృపాసన వచ్చాం.
నేను మేమందరం కూడా మధ్యాహ్నం కలిసిన కృప దయచేసి మహిమ దీవించాలని సమస్య మహిమాకర్తప్పుడు నీకు ఆరోపిస్తాం ఏసునామములో ప్రార్థన తండ్రి ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అనిల సహవాసము ఇప్పుడు మనందరిలో సకల పరిశుద్ధులు కూడా ఆయన ఆజ్ఞ తోడే నడిపించుగాక ఆమేన్.